ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఏపీ రాజధాని అమరావతితో ఆగిపోయిన పనులను వెంటనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు అప్రూవల్ వచ్చింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో అసంపూర్తిగా ఉన్న 20 సివిల్ పనులకు మొత్తం 11,467 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో అసంపూర్తిగా ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందుకోసం అవసరమయ్యే నిధులకు పరిపాలన అనుమతులిచ్చింది. సిఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులిచ్చింది. రాజధాని పరిధిలో చేపట్టబోయే ఆ పనులకు 11,467 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణాలను పూర్తి చేయడానికి అవసరమైన నిధుల విడుదలకు సర్కార్ ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో కొండవీటి వాగును, పాలవాగును వెడల్పు చేయడంతో పాటు శాఖమూరు, నీరుకొండ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం కోసం సిఆర్డీఏ 1,585 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లతో 1,200 అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం 984 కోట్ల రూపాయలు కేటాయించింది. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సివరేజ్, యుటిలిటీ డక్టులు, ఫుట్పాత్, సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.